ఇప్పుడు ప్రవీణ్ టెక్ టిప్స్ ఇవాళ వీడియో వచ్చేసరికి అతను సామ్సంగ్ గ్యాలక్సీ S25 ఎడ్జ్ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏంది, ప్రైస్ ఏంది, యూనిక్నెస్ అనేది ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. వీడియో కొంచెం లెంతీగా ఉండే అవకాశం ఉంది. లాస్ట్ దాకా ఇంకో రిక్వెస్ట్ అనమాట. దాని తర్వాత ఒక చిన్న సపోర్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం సపోర్ట్ చేసినట్టు అవుతుంది, ఛానల్ హెల్ప్ చేసినట్టు కూడా అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు సామ్సంగ్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అని చూపిస్తున్న గ్రేట్ సామ్సంగ్ వాళ్ళకి. కానీ ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటంటే మన వాళ్ళు ఇది బాగా పెట్టిరు. ఏంటంటే సామ్సంగ్ గ్యాలక్సీ S25 ఎడ్జ్ ఏ ఫీచర్తో పాటు వస్తుంది, అంటే స్లిమ్ బాడీతో పాటు కూడా వస్తుంది. చాలా స్లిమ్గా ఉంది. విజువల్ కూడా మీరు చూసుకోవచ్చు స్క్రీన్ మీద. నాకైతే చాలా బాగా నచ్చింది. కమింగ్ టు హైలైట్ చూసుకుంటే ఇంటర్నల్ ఎట్లుంటుంది, 5.8 థిక్నెస్తో పాటు కూడా వస్తుంది అనేసి పెట్టారు. చాలా సన్నగా ఉంది. మెటల్ ఫ్రేమ్ అవంతా కూడా డ్యూయల్ కెమెరా సెటప్తో పాటు కూడా వస్తుంది. సో నార్మల్గా 3 కెమెరాలు అట్లా సెటప్తో పాటు, కానీ సింపుల్గా ఎలిగెంట్గా పెట్టారు. డ్యూయల్ కెమెరా సెటప్తో పాటు పెట్టారు. టైటానియం సిల్వర్ కలర్ ఉంది, అండ్ ఇంకొకటి వచ్చేసరికి అయితే టైటానియం జెడ్ బ్లాక్ కలర్, 2 కలర్ ఆప్షన్స్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ వీళ్ళు కంపారిజన్ కూడా చేసారు సామ్సంగ్ గ్యాలక్సీ S25 FEకి అండ్ S25 ఎడ్జ్కి. సో ఇక్కడ థిక్నెస్ 5.8 ఉంది, అండ్ వెయిట్ చాలా తక్కువ, 160 గ్రామ్స్ వెయిట్ అనేది చాలా హల్కా కూడా అనిపిస్తుంది. స్లిమ్ బాడీతో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ కెమెరా చూసుకుంటే 200 మెగా పిక్సెల్ కెమెరా ఇస్తారు. FE వచ్చేసరికి అయితేనేమో 50 మెగా పిక్సెల్ ఇస్తారు వైడ్ యాంగిల్ది. సో శాంపుల్స్ ఉన్నాయి, కెమెరా శాంపుల్స్ ఇవి. అండ్ ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 8 ఈలైట్ ప్రాసెసర్ అన్నమాట. ఇది సామ్సంగ్ వాళ్ళకి సపరేట్గా కస్టమైజ్ చేసిన ప్రాసెసర్ అనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేస్తారు. కొంచెం ట్యూనింగ్ కానీ బూస్ట్ పర్ఫార్మెన్స్ అలా అవన్నీ ట్యూన్ చేసి ఉంటుంది. మంచి గేమింగ్ ఆడుకోవచ్చు అంటే రే ట్రేసింగ్ ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. మంచి గేమింగ్ ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. ఏఐకి చూసుకుంటే కింద బ్రీఫింగ్ చేసుకోవచ్చు అనమాట. డైనమిక్ ఐలాండ్ లాంటిది కిందికి వచ్చేసింది. అండ్ యా గో లైవ్ ఉంది. ఏమంటారు, జెమినై వాళ్ళది అనుకుంటే, గూగుల్ వాళ్ళది. సో లైవ్లోనే మీకు కెమెరా ముంగట పెట్టగానే అది చూపించేస్తుంది. అండ్ ఏ బటన్తో పాటు కూడా వస్తుంది. పర్సనలైజ్ చేసుకోవచ్చు అన్నమాట కింద బ్రీఫింగ్స్ అవన్నీ కూడా. అండ్ గ్లాంక్ సెక్యూరిటీతో పాటు కూడా వస్తుంది. ఇది హార్డ్వేర్ లెవెల్ సెక్యూరిటీ అన్నమాట. అండ్ One UI 7తో పాటు కూడా వస్తుంది. ఏఐ ఫీచర్స్ విజెట్స్తో పాటు కూడా ఉంది. అండ్ ఇవి మెయిన్ హైలైట్స్ అనుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోన్కి. అండ్ ప్రైస్ ఎంత అని కూడా అనొచ్చు. ప్రస్తుతం నేను రికార్డింగ్ చేసాకైతే ప్రీ ఆర్డర్ స్టార్ట్ అయినాయి. సో అఫీషియల్గా సామ్సంగ్ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటేనేమో రెండు లైక్ 250 GB స్టోరేజ్, 12 GB ర్యామ్, అది 1,10,000కి వస్తుంది. అండ్ ఆల్సో 512 GB స్టోరేజ్, 12 GB ర్యామ్ది కూడా 1,10,000కి వస్తుంది. ప్రీమియం స్మార్ట్ ఫోను. అండ్ ఇక్కడ రెండిటికి డిస్కౌంట్ ఉంది ఇక్కడ. దాని తర్వాత 512 GB స్టోరేజ్ వచ్చేసరికి అయితేనేమో 1,30,000 వస్తుంది. విత్ అది లిమిటెడ్ ఆఫర్ ఉంది ప్రస్తుతానికి అయితే. సేమ్ ఆఫర్తో పాటు కూడా వస్తుంది కాబట్టి ఏమైనా డిస్కౌంట్స్ ఏమైనా ఉంటాయా అంటే సో ప్రస్తుతానికి అయితే వీళ్ళ వెబ్సైట్లో అయితే ఏం డిస్కౌంట్స్ గురించి అయితే ఏం లేవు. నేను చెక్ చేసిన ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయంటే అమెజాన్లో అవైలబుల్ ఉంది. సో అమెజాన్లో నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఆఫర్స్ గురించి అయితే ఇక్కడ ఏం మెన్షన్ చేయలేరు. ఇక్కడ డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. కార్డ్ ఆఫర్స్ ట్రై చేయండి, క్యాష్ బ్యాక్స్ ఉన్నాయి. సో క్యాష్ బ్యాక్స్ ట్రై చేసుకోవచ్చు మీరు. సో నా ఒపీనియన్లో ప్రీమియం స్మార్ట్ ఫోన్ నిజంగా చెప్తున్నా కదా, ప్రీమియం. అండ్ అమెజాన్లో 2 ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. నేను ఇక్కడ రికార్డింగ్ చేసేటప్పుడు అయితే నాకు 12 GB ర్యామ్ 512 GB స్టోరేజ్ వేరియంట్ 1,10,000కి అవైలబుల్ ఉంది. ఫ్యూచర్లో ప్రైస్ చేంజ్ కావచ్చు, ప్లస్ ప్రీ ఆర్డర్ కేటగిరీలో ఉంది కాబట్టి. సో అఫీషియల్ సేల్ స్టార్ట్ అయినప్పుడు అప్డేట్ చేస్తాను, దానికోసం అయితే వెయిట్ చేయండి. ప్రస్తుతం స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాము. సో స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి అయితేనేమో ఫస్ట్ కోర్స్ ఆక్టో కోర్ వస్తుంది, 4.47 GHz, మీది వచ్చి 3.5 GHz మీద వస్తుంది. పెద్ద డిస్ప్లే వస్తుంది, 16.9 ఇంచెస్ పెద్ద డిస్ప్లే వస్తుంది. రౌండెడ్ కార్నర్స్తో పాటు వస్తుంది. క్వాడ్ HD+ రెజల్యూషన్, 3120x1440p రెజల్యూషన్ వస్తుంది. డైనమిక్ AMOLED 2 డిస్ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్, 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా. సో ఇక్కడ మనం చూసుకుంది ఇది మెయిన్ కెమెరా అనమాట, 200 మెగాపిక్సెల్ది. సెకండరీ వచ్చేసరికి అయితేనేమో 12 మెగాపిక్సెల్ ఇస్తారు, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇస్తారు. అండ్ ఫ్రంట్ కెమెరా రెజల్యూషన్ 12 మెగాపిక్సెల్. ఓకే, బాగుంది. ఇక్కడ 8K 30 FPS రికార్డింగ్స్ కూడా చేసుకోవచ్చు. సూపర్ అయ్యా, 8K రెజల్యూషన్తో పాటు రికార్డింగ్ అంటే డీటెయిల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఆప్టికల్ జూమ్తో పాటు కూడా వస్తుంది, డిజిటల్ జూమ్స్ వస్తున్నాయి 10x దాకా కూడా. అండ్ స్లోమో వీడియోస్ కూడా చేసుకోవచ్చు. కమింగ్ టు 12 GB ర్యామ్ 2 GB స్టోరేజ్కి అయితేనేమో 2
21.2 GB అవైలబుల్ ఉంటుంది. అండ్ సాఫ్ట్వేర్స్ అవైలబుల్ ఇన్స్టాల్ చేసుకుని కొన్ని రిజర్వ్డ్ అంతా కూడా కలుపుకొని అవైలబుల్ స్టోరేజ్ ఇంత ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేశారు ఇక్కడ. నెట్వర్క్స్ చూసుకోవచ్చు ఇక్కడ మ్యాక్సిమం అన్ని నెట్వర్క్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. స్టాండ్ అలోన్ నాన్ స్టాండ్ నెట్వర్క్స్ మ్యాక్సిమం అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. కిందికి కనెక్టివిటీ గురించి చూసుకుంటే టైప్ సి ఇంటర్ఫేస్తో పాటు కూడా వస్తుంది. ఇది USB 3.2 Gen 1 పోర్ట్. తొందరగా స్పీడ్గా ట్రాన్స్ఫర్ రేట్స్ కానీ కాపీ చేసుకోవాలని దాన్ని చేసుకోవచ్చు. USB టైప్ సి వస్తుంది. అండ్ ఇక్కడ లొకేషన్ చూసుకుంటే మాత్రం GPS గ్లోనాస్ బైడూస్ గ్యాలీస్ తో పాటు కూడా వస్తుంది. వైఫై డైరెక్ట్ ఉంది, NFC ఉంది, అల్ట్రా వైడ్ బ్యాండ్తో పాటు వస్తుంది. బ్లూటూత్ వర్జన్ 5.4, వైఫై 6E పాటు కూడా వస్తుంది. మ్యాక్సిమం సారీ ఇక్కడ 5 GHz 2.4 GHz 6 GHz వస్తుంది. మేము టెక్నాలజీ కూడా యూజ్ చేశారు. సో హార్డ్వేర్ కార్డ్ అయితే ప్రాబ్లం లేదు. ఆండ్రాయిడ్ వస్తుంది. సామ్సంగ్ వాళ్ళది One UI 7 వస్తుంది బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 15. అండ్ సెన్సార్ చూసుకుంటే మాత్రం యాక్సలరోమీటర్ సెన్సార్, బారోమీటర్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, జైరోస్కోప్, జియోమెట్రిక్ సెన్సార్, హాల్ సెన్సార్, లైట్ సెన్సార్ అండ్ ప్రాక్సిమిటీ సెన్సార్తో పాటు కూడా వస్తుంది. వెయిట్ ఇంతకుముందుకు చెప్పుకున్నట్టు 160 వెయిట్స్తో పాటు కూడా వస్తుంది. బ్యాటరీ కొంచెం మైనస్ అనిపించచ్చు, లైక్ 1300 బ్యాటరీ లైక్ ఇక్కడ అఫీషియల్గా మెన్షన్ చేశారు. ఐ థింక్ 25 అవర్స్ ఛార్జర్ సపోర్ట్ ఉన్నట్టు. 25 అవర్స్ తొందరనే ఛార్జింగ్ అయిపోతుంది. 3009 mAh బ్యాటరీ ఛార్జింగ్ కూడా తొందరనే అయిపోతుంది. అండ్ వీడియో ప్లేబ్యాక్ చూసుకుంటే 8K దాకా కూడా 60 fps వీడియో ప్లేబ్యాక్ చేసుకోవచ్చు. అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ప్రకారం కూడా చూసుకుంటే 7 years దాకా సాఫ్ట్వేర్ అప్డేట్ వస్తుంది. 7 సంవత్సరాల దాకా మీరు ఈ స్మార్ట్ ఫోన్ యూజ్ చేసుకోవచ్చు. అప్డేట్ వ్యాలిడిటీ వచ్చేసరికి అయితే 31st March 2032 దాకా కూడా సాఫ్ట్వేర్ అప్డేట్ ప్రొవైడ్ చేశారు. సో 7 years దాకా కూడా మీరు ఏ టెన్షన్ లేకుండా బిందాస్గా ఈ స్మార్ట్ ఫోన్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవి ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన మెయిన్ స్పెసిఫికేషన్స్ అనుకోవచ్చు. సో ఓవరాల్గా తీసుకోవాలంటే నేనైతే ఒకటే మాట అంటాను, నార్మల్గా నేను రికమెండ్ చేయను. కానీ ఏంటంటే ప్రీమియం ఫోను, స్లిమెస్ట్, లైట్ వెయిట్ ఉంటుంది. సో ఇన్ కేస్ మీ దగ్గర 1,10,000 రూపాయల బడ్జెట్ ఉంటే తీసుకోమని అయితే నేను రికమెండ్ చేస్తాను. లేదంటే ఇట్లా గోఫర్ మీకు వేరే మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సామ్సంగ్లోనే బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్స్, అవి కూడా మీరు కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. నేనైతే ఒకటే మాట చెప్తాను, తీసుకోవచ్చు. మీ దగ్గర బడ్జెట్ ఉంటే మాత్రం తీసుకోండి. మంచి ఆప్టిమైజ్డ్ ఫ్యూచర్ ప్రూఫ్ 7 years దాకా అప్డేట్స్ వస్తున్నాయంటే తీసుకోమని అయితే నేను రికమెండ్ చేస్తాను. అండ్ ఆబ్వియస్గా అమెజాన్ నుంచి తీసుకోమని అడ్వైజ్ అయితే చేస్తాను. సో మీ ఒపీనియన్స్ ఏవైతే కింద కామెంట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇది నా ఒపీనియన్. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఇక్కడ దాకా యువత చూసిన వాళ్ళందరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.